బక్రం క్లాత్తోని ఏ నెక్ షేప్ అయినా ఎలా కట్ చేయాలి నీట్‌గా అనేది నేను వీడియో ఇంతకుముందు ఒక వీడియో చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. ఇక్కడ నేను బక్రం క్లాత్‌ని కట్ చేసిన తర్వాత మనం ఎలా అతికించుకోవాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను మనం కట్ చేయంగా అంటే బాడీ పార్ట్ కట్ చేయంగా మిగిలిన క్లాత్‌లోంచి 2 పీసెస్‌ని తీసుకున్నాను. తీసుకొని నాకు విడ్త్ 8 ½ ఉండేలాగా చూసుకున్నాను. సో ఇవన్నీ అంటే ఈ 2 పీసెస్ అనేవి డిఫరెంట్ అంటే సెపరేట్ పీసెస్ అనమాట. సో వీటిని నేను జాయింట్ చేసుకున్నాను. ఇలా ఈ విధంగా నేను జాయింట్ చేసుకున్నాను 2 పీసెస్‌ని. సో ఇదొచ్చేసి నాకు ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ నెక్‌కి సరిపోతుంది. సో అదే విధంగా బ్యాక్ నెక్ కూడా అంటే 3 ఇంచెస్ ఉంది కదా లెంత్ వచ్చేసి. సో ఈ విధంగా చిన్న పీసెస్ తీసుకొని జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను పీస్‌ని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనకి ఎటైతే స్టిచ్ చేసుకున్నామో అంటే ఖర్చు ఉన్న సైడ్ మనకి పైకి కనిపించే విధంగా అంటే లోపలికి రావాలి కదా! సో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని అక్కడ నేను స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఆ లైన్ మీద మనము నెక్ విడ్త్ ఎంత తీసుకున్నాం 4 ఇంచెస్ తీసుకున్నాం కదా! అంటే డబుల్ ఫోల్డ్‌లో 4 ఇంచెస్ తీసుకున్నాం కదా! దాన్ని ఓపెన్ చేస్తే ఎంత 8 ఇంచెస్. సో నేను ఈ విధంగా ఒక లైన్ మీద అంటే నేను తీసుకున్న లైన్ మీద 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర 8 ఇంచ్ దగ్గర అంటే ఈ మధ్యలో విడ్త్ కోసం అని చెప్పి నేను ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కట్ చేసుకున్న బక్రం క్లాత్ ఉంటుంది కదా! అది తీసుకొచ్చి అంటే సేమ్ అనమాట. ఇదే లైన్ మీద అంటే ఈ లైన్ ఎందుకు డ్రా చేశానంటే నెక్ షేప్ అనేది ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాకుండా స్ట్రెయిట్‌గా ఉండడం కోసం అని ఇలా లైన్ డ్రా చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే నెక్ షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా చేసుకొని ఇలా పెట్టుకోననమాట. అంటే ఎటు సైడ్ అయితే షైనింగ్ ఉంటుందో అటు సైడ్ క్లాత్ మీద పెట్టి దాన్ని నేను ఇలా నీట్‌గా ఐరన్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే క్లాత్‌కి అది మంచిగా స్టిఫ్‌గా అతికిపోతుందనమాట. సో ఇదే విధంగా నేను సేమ్ ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ నెక్ కూడా ఇదే విధంగా మార్క్ చేసుకొని ఇదే విధంగా నేను అతికించుకుంటాను. ఇలా నేను అతికించుకున్నాక నెక్స్ట్ ఏంటంటే మనకి ఖర్చు కోసం అంటే బక్రం క్లాత్ కనపడకుండా నీట్‌గా ఖర్చు కోసం అని చెప్పి ఒక 1/2 ఇంచు ఉండే విధంగా దాని చుట్టూ ఇలా 1/2 ఇంచు వదులుకొని క్లాత్ కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా వదిలేసిన 1/2 ఇంచుని మనం ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే మనకి బక్రం క్లాత్ అనేది బయటికి కనపడకుండా అండ్ ఊడిపోకుండా కూడా స్టిఫ్‌గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 1/2 ఇంచు ఉంచుకొని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్. ఇప్పుడు నేను స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేశాను కదా! ఆ లైన్ ఎమ్మట కూడా స్ట్రెయిట్‌గా కట్ చేస్తున్నాను. అప్పుడైతేనే మనకి మన బాడీ పార్ట్ అయితే ఎలా స్ట్రెయిట్‌గా ఉంటుందో కటింగ్ చేసినాక అప్పుడు స్ట్రెయిట్‌గా ఇలా పెట్టి మనం స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా నేను సేమ్ అంటే బ్యాక్ పార్ట్‌కి ఎలా విడ్త్ అయితే తీసుకున్నానో ఇలా ఖర్చు లోపలికి ఉండే విధంగా తీసుకొని అటు సైడే మనం మార్కింగ్ చేసుకొని సేమ్ అంటే నెక్ విడ్త్ 4 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ కదా టోటల్‌గా. ఇంతకుముందు ఎలా బ్యాక్ పార్ట్‌కి అయితే డ్రా చేస్తామో దీనికి కూడా అలాగే చేసుకున్నాననమాట. సో ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నట్టయితే నీట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం నెక్‌ని ఏ విధంగా స్టిచ్ చేయాలన్నది చూద్దాము. ఇప్పుడు మనం అతికించుకున్నాం కదా! అతికించుకున్న బక్రం క్లాత్ చుట్టూ 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా! అక్కడ చిన్న చిన్న టక్స్ ఇవ్వాలి ఇలా కర్వ్ దగ్గర. ఇలా చిన్న చిన్న టక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది ఈజీగా ఇలా అంటే ఈజీగా టర్న్ అవుతుందనమాట ఇలా. దాని రౌండ్ చుట్టూ అంటే నెక్ చుట్టూ అనమాట. ఇలా మీద నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి బకరం క్లాత్ అనేది క్లాత్‌కి అలాగే ఉండిపోతుంది. అంటే ఊడిపోకుండా. ఇప్పుడు నేను 2 బకరం అంటే మనం ఈ తీసుకున్న 2 పీసెస్ ఉంటాయి అంటే ఫోల్డ్ చేసినాక ఇలా మిడిల్ ఫోల్డ్ చేసుకొని ఇలా చిన్న టక్స్ ఇవ్వాలి మిడిల్ పాయింట్ లాగా. అప్పుడే మనకు నెక్‌కి మనం అటాచ్ చేసేటప్పుడు అంటే మన బాడీ పార్ట్‌కి అటాచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంటే షోల్డర్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను కదా! ఈ బ్యాక్ పార్ట్‌ని నేను ఇలా షోల్డర్ పట్టుకొని మిడిల్ పాయింట్ తీసుకుంటున్నాను. ఇలా సేమ్ పట్టుకొని తీసుకొని ఇలా చిన్న టక్స్ ఇస్తానన్నమాట.
ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న మార్క్ అంటే ఇలా కట్టింగ్ చిన్న కట్టింగ్ ఇచ్చి ఇక్కడ మనం బకరం క్లాత్ కూడా ఇచ్చాం కదా సేమ్ అలాగే ఆ పాయింట్ ఒకదాని మీద పెట్టేసుకొని మనకు ఎప్పుడు కానీ బకరం క్లాత్ మనకి లోపలికి హెమ్మింగ్కి వెళ్ళాలి అని అంటే ఇలా అవుట్ సైడ్ అంటే మనకి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒకదాని మీద ఒక పాయింట్ ఇలా పెట్టుకొని ఫస్ట్ ఒక లాంగ్ స్టిచ్ అంటే మన కుట్టు దొడ్డు ఉంటుంది కదా ఆ కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఎక్కడైతే బాడీ పార్ట్కి టక్స్ ఇచ్చానో బక్రం క్లాత్ కూడా టక్స్ ఇచ్చాను కదా ఆ పాయింట్ ఒకదాని మీద అలా వచ్చే విధంగా పెట్టి ఇలా స్ట్రైట్గా మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి మనం. చూడండి ఒకసారి క్లాత్ అనేది జరగకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇలా ఉండి మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి బకరం క్లాత్ అనేది బాడీ పార్ట్కి అలాగే అంటే కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్ రౌండ్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా నెక్ చుట్టూ ఒక అంటే బకరం క్లాత్ పక్క నుంచి ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. కుట్టు అంటే వేసాక హాఫ్ ఇంచు లేదా పావు ఇంచు వదులుకొని చిన్న చిన్న టక్స్ ఇవ్వాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా బకరం క్లాత్ లోపలికి చేసిన పైనుంచి మనం ఒక నీట్గా ఒక స్టిచ్ అంటే నెక్ చివరి నుండి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి అనేది బకరం క్లాత్ అనేది ఇలా అణిగి ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్ వేశాక నేను అంటే లోపల సైడ్ అంటే లైనింగ్ సైడ్ తిప్పుకొని మీది నుంచి ఇంకొక కుట్టు వేసుకున్నాను. అంటే ఇక్కడ నేను హెమ్మింగ్ అనేది తీసుకోవట్లేదు, డైరెక్ట్ మిషన్తోనే స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి రెడీమేడ్ స్టైల్ లుక్ వస్తుందన్నమాట. మనకి ఇక్కడ హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ అయితే ఎలా స్టిచ్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా ఆ విధంగానే స్టిచ్ చేసుకొని నేను సేమ్ ఇలాగే నెక్ చుట్టూ మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఇంకా హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇట్లా మనం బక్రం క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఏ నెక్ షేప్ అయినా మనం కావాల్సిన విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో అదే విధంగా సేమ్ ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకున్నాను.